जिला इंटीग्रेटेड कॉम्प्लेक्स यानी न्यू कलेक्ट्रेट में आज उस वक्त हैरत व एहतजाज का मंजर देखने को मिला जब निजामाबाद पुलिस ने ट्रैफिक शोर बेदारी मुहिम के दौरान कलेक्ट्रेट में दाखिल होने वाले मुलाजमीन और आवाम को बगैर हेलमेट के कलेक्ट्रेट कॉम्प्लेक्स के अहाते में दाखिल होने से रोक दिया। एसीपी निजामाबाद राजा वेंकट रेड्डी ने कहा कि हेलमेट के बगैर आपको दाखिले की इजाजत नहीं दी जाएगी। किसी भी दफ्तर के ओहदेदार या मुलाजिम या फिर आम पब्लिक को जो कि मोटर बाइक्स पे सवार होंगे उनको हेलमेट पहनना ही होगा और हेलमेट के बगैर अंदर दाखिल होने की इजाज़त कतई नहीं दी जाएगी। खवा इसके लिए आपके दफ्तर में पहुंचने में आपको कितनी ही ताखीर क्यों ना हो जाए। उन्होंने कहा कि सड़क हादसा को लेकर पूरे मुल्क में तशवीश पाई जा रही है क्योंकि हादसा में होने वाली अमवात में इजाफा ही होता जा रहा है। रियासत तेलंगाना में भी वज़ीर-ए-आला रेवंत रेड्डी और डीजीपी पुलिस ट्रैफिक कानून पर सख्ती से अमलावरी करवाने के ख्वाहिशमंद है, लिहाजा ट्रैफिक कानून की पाबंदी करना आम आवाम से ज्यादा सरकारी ओहदेदारान और मुलाजमीन के लिए लाजमी है। उन्होंने कहा कि कल से तमामी लोग बिलखसूस सरकारी मुलाजमीन हेलमेट लाजमी इस्तेमाल कर रहे वरना दफातर में दाखिल होने से रोका जाएगा। उन्होंने कहा कि बहुत से लोग ऐसे भी होते हैं जो हेलमेट लगाने से शर्माते हैं जबकि मोटरसाइकिल के हादसात में मरने वालों की बड़ी तादाद बगैर हेलमेट के ड्राइविंग की वजह से होती है जबकि हेलमेट की वजह से बहुत से लोग हादसात का शिकार होने के बावजूद महफूज रहे। सवाल यह है कि आप शर्माएंगे या फिर अपनी जिंदगी को महफूज बनाने की फिक्र करेंगे। एसीपी ने दिगर ट्रैफिक कानून पर भी अमल करने की तलकीन की। इस मौके पर एक्सपर्ट्स ने भी ट्रैफिक कानून की अहमियत पर रोशनी डाली। एसीपी ने वजाहत की कि शार्ट हेलमेट को इस्तेमाल करने की भी कतई इजाज़त नहीं है, लिहाजा मुकम्मल महफूज हेलमेट ही इस्तेमाल करें। ఓకే, హెల్మెట్ ఉన్న వాళ్ళని అలౌ చేస్తాం. హెల్మెట్ లేని వాళ్ళు తెచ్చుకోండి. మీ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ చెప్పాము కొద్దిగా లేట్ అవుతుంది అలౌ చేయట్లేదని, వాళ్ళు ఒప్పుకున్నారు. హెల్మెట్ తెచ్చుకోండి, ఎందుకంటే ఏదైనా లెసన్ కాస్ట్లీ ఉంటేనే మళ్ళీ ఇబ్బంది ఉంటేనే నేర్చుకుంటారు, అదర్వైజ్ నేర్చుకోరు. గౌరవ ముఖ్యమంత్రి గారు డీజీపీ గారు రోడ్డు భద్రత గురించి వారోత్సవాలు అనేది ప్రారంభించారు. ఎందుకంటే ఒక నిజామాబాద్ లోనే లాస్ట్ ఇయర్ 291 మంది చనిపోయినారు యాక్సిడెంట్స్ వల్ల. ఒక యుద్ధం జరిగినా కూడా ఇంతమంది చనిపోరు, అంతకంటే ఎక్కువ మనం యాక్సిడెంట్లలో ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రాణాలు కోల్పోయింది ఒక్కతానే కాదు, వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా సఫర్ అవుతారు. దీనికి 291 చనిపోయినారు. చనిపోయే కాకుండా దాదాపు 700 యాక్సిడెంట్స్ జరిగినాయి. కొంతమంది వాళ్ళ శేష జీవితం కూడా బెడ్ మీద ఉండి జీవితం గడపాల్సి వస్తుంది. కొంతమంది సర్వైకల్ స్పైన్ పోవడము, కొంతమంది హెడ్ ఇంజరీ కావడము, బతికినా కూడా కొంతమంది బెడ్కే పరిమితమైన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. పబ్లిక్ లో ఎవ్రీబడి నోస్ చట్టాలు ఏంటి, ఇండియాలో ఏం చట్టాలు ఉన్నాయి, రూల్స్ ఏమున్నాయి. కానీ ఇండియాలో ఏంటి ప్రాబ్లం అంటే సబ్ చల్తా రూల్స్ ఫర్ ఫూల్స్, అంటే ఎవడో ఫూల్ పెట్టుకుంటాడో హెల్మెట్ మనకి ఎందుకనే యాటిట్యూడ్ ఉంటుంది. రూల్స్ అన్ని కూడా అట్లనే ఉంటాయి. ఇదే పర్సన్ వేరే కంట్రీకి వెళ్ళానండి, యుఎస్ దుబాయ్ వెళ్తే ప్రతి ఒక్క చట్టాన్ని ఏముందనేది ఫాలో అయిపోయి నేర్చుకొని తెలుసుకొని అక్కడ భయపడి ఉంటాడు. ఇక్కడ వాళ్ళకు కూడా చెప్పాల్సి వస్తుంది. ఎవ్రీ టైం ఎవ్రీబడి నోస్ ఏది కరెక్ట్ ఏది కాదు అనేది. అయినప్పటికీ కూడా వయలేషన్స్ అనేది ఇక్కడ కామన్ థింగ్ అయిపోయింది. ఈ 10 రోజులు ఒక అవేర్నెస్ తీసుకురావాలి, ఈ యాక్సిడెంట్ తగ్గించాలి, ప్రజలలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ రోజు ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్, ఇది ఒకటే కాదు, ఆల్ గవర్నమెంట్ ఆఫీసెస్ దగ్గర అవేర్ చేస్తా ఉన్నాం. హెల్మెట్ పెట్టుకోండి, లోపలికి అలౌ చేయట్లేదు. మీరందరూ కూడా పర్పస్ అర్థం చేసుకోండి, ఎందుకు చెప్తున్నారు ఏంటి అనేది. హెల్మెట్ అనేది కంపల్సరీ. ప్రతి ఒక్కరికి ఏముంటదంటే నాకేం కాదు, కానీ జరిగితే ఒకటేసారి జరుగుతుంది ఇన్సిడెంట్, తర్వాత ఏముండం మనం ఉండం.